స్వేచ్ఛగా ఎదగనివ్వాలని పర్చూరు సిడిపిఓ సుభద్ర పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిపారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రోత్సహించి బాగా చదివేందుకు తల్లిదండ్రులు, సమాజం సహకరించాలని సుభద్ర సూచించారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఒక చెట్టు నాటాలి. ఆ చెట్టుతో పాటు అమ్మాయి కూడా పెరిగి పెద్దదై నలుగురికి ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తేదీ అయినప్పటికీ కూడా మేము ఈ మొదటి మార్చి 1 నుంచి ఈ రోజు వరకు కూడా వారం రోజులు వారోత్సవాలుగా జరుపుకుంటా ఉన్నాము. ఈ ముఖ్యంగా జై హో మహిళ అనే నినాదంతో ఈ అంతర్జాతీయ మహిళ ఈ సంవత్సరం మేము జరుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల కూడా మంచిగా ఎదగాలి, తనకి స్వేచ్ఛనివ్వాలి, చక్కగా చదువుకోవాలి, తను ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చైతన్యపరచడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అంగన్వాడీ సెంటర్ పరిధిలో ప్రతి ఆడపిల్లకి ఒక చెట్టు నాటడం అనేది ఆడపిల్ల తల్లికి చెప్తా ఉన్నాం. చెట్టు ఏ విధంగా వృద్ధిలోకి వస్తుందో బిడ్డ కూడా వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో ప్రతి ఆడబిడ్డ చేత కూడా ఒక చెట్టు నాటించడం జరిగింది. అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా చైల్డ్ రైట్స్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళ హక్కులు, ఆడపిల్లలకు సంబంధించిన హక్కులన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళని తెలియని వారికి కూడా చట్టాల గురించి, వాళ్ళ హక్కుల గురించి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మా డిపార్ట్మెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉంది. చైల్డ్ లేబర్ ఎక్కడైనా సరే తెలిసినట్లయితే కనుక ఆ చైల్డ్ లేబర్ పెట్టుకున్న వారికి కఠిన శిక్షలు ఉంటాయి. అతను ఏ స్థాయిలో ఉన్నా కూడా చదువులేని వ్యక్తిని కూడా చదివించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే స్వయంగా మా దగ్గరికి రాకపోయినా మీరు అంగన్వాడీ కార్యకర్తలు తెలియజెప్పినా పర్వాలేదు, లేదంటే కనుక 1098కి కాల్ చేసినా కూడా వారు మా దృష్టికి తీసుకొస్తారు. వాళ్ళకి తగిన మన సంరక్షణ కార్యకలాపాలను చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ కూడా ఎక్కడా కూడా జరగకూడదని చెప్పని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా చైల్డ్ మ్యారేజ్కి వెళ్లకుండా వాళ్ళని చక్కగా చదివించమని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.